ఈరోజు టాపిక్ వచ్చేసి స్పోర్ట్స్ ట్రైనింగ్. అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ఏంటో చూద్దాము, మరియు వాటికి సంబంధించినటువంటి సూత్రాలు అంటే ఏంటో చూద్దాం ఒకసారి. స్పోర్ట్స్ ట్రైనింగ్ అంటే ఏంటి అని అంటే ఇది ఒక సన్నాహ ప్రక్రియ. ఏంటి? సన్నాహ ప్రక్రియ అంటే ఏంటి? సన్నద్ధపరచడం. క్రీడలో అత్యుత్తమ ప్రదర్శన కనిపించే కొరకు సన్నద్ధపరిచే ప్రక్రియ. సన్నాహ లేదా సన్నద్ధపరిచే ప్రక్రియ అన్నమాట. అంటే ఇది ఎలా ఉండాలి అని అంటే శాస్త్రీయంగా ఉండాలి. ఎలా ఉండాలి? శాస్త్రీయంగా. మరి ఎలా ఉండాలి? సాంకేతికంగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. ఎలా అభివృద్ధి పరచాలి? క్రమ పద్ధతిలో క్రీడాకారుణ్ణి సన్నద్ధపరచాలి. ఇక్కడ డెఫినేషన్ ఏంటి అని అంటే ఒక క్రీడాకారుణ్ణి లేదా ఒక వ్యక్తిని శాస్త్రీయంగా ఒక క్రమ పద్ధతిలో క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించడాన్ని ఏమంటారు అని అంటే ఈ క్రీడా శిక్షణ అని అంటారు. ఏమంటారు? క్రీడా శిక్షణ అని అంటారు. ఇది ఒక సన్నాహ ప్రక్రియ లేదా సన్నద్ధ ప్రక్రియ అని అంటాము. ఏమంటాం? సన్నద్ధ ప్రక్రియ. ఇక్కడ ఎలా జరగాలి అనేటువంటి క్రీడా శిక్షణ అనేటువంటిది ఎలా జరగాలి అని అంటే శాస్త్రీయంగా ఒక క్రమ పద్ధతిలో జరగాలి. దీనిని ఏమంటున్నాము అని అంటే స్పోర్ట్స్ ట్రైనింగ్ అని అంటున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఈ స్పోర్ట్స్ ట్రైనింగ్కి సంబంధించి మనము సూత్రాలు ఏముంటాయో ఒకసారి చూద్దాం. వాటిని ఏమంటామంటే ప్రిన్సిపల్స్. ఏంటివి? ప్రిన్సిపల్స్ ఏంటివి చూద్దాం ఒకసారి. సూత్రాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్రీడా శిక్షణ ఎలా జరగాలి అని తెలియచేసేవే ఈ క్రీడా సూత్రాలు. ఓకేనా? ఈ క్రీడా శిక్షణ సూత్రాలు అన్నమాట. ఇవి ఎలా జరగాలనో ఒకసారి చూద్దాం. క్రీడా శిక్షణను మనం పిల్లవాళ్ళకి ఇచ్చేటప్పుడు, ఒక క్రీడాకారునికి శిక్షణ ఇచ్చేటప్పుడు ఏం ఫాలో అవ్వాలో చూద్దాం. మొట్టమొదటిగా ఇండివిడ్యువల్ ప్రిన్సిపల్. దీన్ని ఏమంటారంటే వ్యక్తి గతీకరణ సూత్రము. వ్యక్తి గతీకరణ సూత్రము అంటే ఇంగ్లీష్లో ఏమంటామంటే ఇండివిడ్యువల్ డెవలప్మెంట్ అని అంటాం. ఇండివిడ్యువల్ ప్రిన్సిపల్ అని అంటాం. ఈ ఇండివిడ్యువల్ ప్రిన్సిపల్ ఏం తెలియజేస్తుంది అని అంటే నువ్వు శిక్షణ ఇచ్చేటప్పుడు, ఈ క్రీడా శిక్షణ ఇచ్చేటప్పుడు క్రీడా శిక్షణలో ఎవరు పాల్గొంటున్నారో మనం చూసుకోవాలి. ఎవరు పాల్గొంటున్నారు? స్త్రీ లేదా పురుషులు లేదా స్త్రీలు, వీళ్ళిద్దరిలో ఎవరు పాల్గొంటున్నారో మనము తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత వాళ్లకు వారి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు మనము ఈ శిక్షణ అనేటువంటిది ఇవ్వవలసి ఉంటుంది. మరి పురుషులకు ఒక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి, స్త్రీలకు ఒక రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉంటాయి. మరి వీరిద్దరూ ఒకే రకంగా క్రీడలో పాల్గొంటారా అంటే పాల్గొనలేరు. ఎందుకు? శక్తి సామర్థ్యాలలో వ్యత్యాసాలు ఉంటాయి. మరియు 1వ తరగతి పిల్లవాడు మరియు 10వ తరగతి పిల్లవాడు ఒకే రకమైనటువంటి శక్తి సామర్థ్యాలను కలిగి ఉండరు. కాబట్టి వారిద్దరికి మనం ఏం చేయాలి? వారు 1వ తరగతి వారు ఆటలో పాల్గొంటున్నాడా, 10వ తరగతి పిల్లవాడు ఆటలో పాల్గొంటున్నాడా మనము గుర్తుంచుకోవాలి. వారి యొక్క శక్తి సామర్థ్యాల మేరకు మనము ఈ యొక్క శిక్షణా కార్యక్రమాలను తయారు చేసుకోవాలి. ఓకేనా? అలానే కొందరు విద్యార్థులు బలంగా ఉంటారు. ఎలా ఉంటారు? కొందరు బలహీనంగా ఉంటారు. ఈ బలహీనంగా ఉన్న విద్యార్థులకు ఒకే రకమైనటువంటి ఎక్సర్సైజ్లను కానీ ఒకే రకమైనటువంటి శిక్షణను కొనసాగించామనుకోండి, బలంగా ఉన్న వ్యక్తికేమో శిక్షణ సరిపోతుంది, బలహీనంగా ఉన్న వ్యక్తికేమో శిక్షణ అనేటువంటిది కొంచెం భారంగా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఈ శిక్షణ సరిగ్గా జరుగుతుందా అంటే జరగదు. అందుకే శిక్షణ కార్యక్రమాలు ఎప్పుడు ఎలా ఉండాలి అని అంటే వ్యక్తిగతంగా ఉండాలి. ఆ వ్యక్తిగతంగా అంటే ఎలా? స్త్రీ పురుషులు కావచ్చు, ఎత్తు కావచ్చు, వయస్సు కావచ్చు, లింగము కావచ్చు, శక్తి సామర్థ్యాలు కావచ్చు, వారికి అంతకుముందు ఉన్నటువంటి అనుభవం కావచ్చు. ఏంటంటే అంతకుముందు ఉన్నటువంటి అనుభవం తర్వాత ఏమంటాము? లింగ భేదం, స్త్రీ ఆర్ పురుషు అంటాం. లింగ భేదము, తర్వాత ఎత్తు, వయస్సు, బరువు మరియు శక్తి సామర్థ్యం ఇవన్నీ ఈ యొక్క ఇండివిడ్యువల్ ప్రిన్సిపల్ను తెలియజేస్తాయి అన్నమాట. ఈ అంశాలన్నింటినీ
మనం ఏం చేయాలి అని అంటే ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనం క్రీడా శిక్షణ అనేటువంటిది ఉపయోగించుకోవాలి. ఈ ఇండివిజువల్ ప్రిన్సిపల్ అనేటువంటిది ఏంటి అని అంటే వ్యాయామ విద్యలో అత్యుత్తమమైనటువంటి ప్రిన్సిపల్గా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక లెసన్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, లెసన్ ప్లాన్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఈ ఇండివిజువల్ ప్రిన్సిపలే. అలానే ఒక బడ్జెట్ కార్యక్రమాలు తీసుకున్నామంటే ఆ బడ్జెట్లో కేంద్రకం ఎవరు అని అంటే విద్యార్థికి సంబంధించి వ్యక్తిగత సూత్రం అనేటువంటిది పాటించవలసి ఉంటుంది. అలానే లెసన్ ప్లాన్, అలానే బడ్జెట్, ఓకేనా, అలానే టైం టేబుల్, ప్రతి ఒక్క అంశంలో ఈ యొక్క వ్యక్తిగత సూత్రం అనేటువంటిది ఉపయోగపడుతుంది. ఓకేనా. నెక్స్ట్ కార్యభార ప్రగతి సూత్రము. రెండోది వచ్చేసి కార్యభార ప్రగతి సూత్రము. కార్యభార ప్రగతి సూత్రము అంటే ఏంటో ఒకసారి చూద్దాం. కార్యభార ప్రగతి సూత్రం అంటే ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని పిలుస్తాం. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అని పిలుస్తాం ఇంగ్లీష్లో. అంటే ఏంటి అని అంటే ఒకసారి చూద్దాం. అంటే మనము క్రీడా శిక్షణలో భాగంగా విద్యార్థులకు లేదా క్రీడాకారులకు ప్రతిరోజు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం. ఈ శిక్షణా కార్యక్రమాలు అనేటువంటివి రోజు ఒకే రకమైనటువంటి సామర్థ్యంతో కూడినటువంటి ఎక్సర్సైజులు ఇస్తూ వెళ్తున్నామంటే అక్కడ పురోగతి ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు వెయిట్ ట్రైనింగ్ అనుకున్నాం అనుకోండి, 10 కేజీల బరువు ఒక విద్యార్థి ఎత్తుతున్నాడు. మరి రేపు కూడా 10 కిలోలే, మళ్ళీ ఎల్లుండి 10, ఇలా 10 సాధారణంగా అలానే ఒకే క్రమంలో వెళ్ళిపోతుంది ఈ శిక్షణ అనేటువంటిది. అక్కడ అభివృద్ధి జరుగుతుందా అని అంటే అభివృద్ధి జరగదు. మరి అభివృద్ధి జరగాలి, క్రీడా శిక్షణలో భాగంగా ఈ క్రీడాకారుని యొక్క సామర్థ్యం పెరగాలి అని అంటే రోజు కొంచెం పెరుగుతూ వెళ్ళాలి. కొద్దిగా ఏమవ్వాలి, పెరుగుతూ వెళ్ళాలి. మరి ఎంత పెరగాలి అని అంటే క్రమంగా పెరగాలి. క్రమంగా పెరగాలి. క్రమంగా పెరగకపోతే ఏమవుతుంది? క్రమంగా పెరగకపోతే ఈ క్రీడా శిక్షణలో మనం ఇచ్చేటువంటి ఎక్సర్సైజ్ ప్రభావం అనేది చూపదు. ఆ ప్రభావం చూపకపోవడం వల్ల అక్కడ ఎక్సర్సైజ్ అనేటువంటిది ప్రభావం చూపకపోతే క్రీడా సామర్థ్యం అభివృద్ధి జరగదు. ఓకేనా. కాబట్టి ఖచ్చితంగా కార్యభార ప్రగతి సూత్రం అనేటువంటిది చేయాలన్నమాట. ఇలాగా క్రమంగా పెంచుతూ పోవడం. క్రమంగా అంటే ఒక వ్యక్తి క్రమంగా ఒకరోజు 1 కేజీ పెంచితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కేజీ, మళ్ళీ 1/2 కేజీ, ఇలా వెయిట్ ట్రైనింగ్లో భాగంగా సామర్థ్యానికి తగ్గట్టుగా పెంచుకుంటూ వెళ్ళామనుకోండి, అది కూడా ఎక్కడికి దారితీస్తుంది అని అంటే అడాప్టేషన్కు దారితీస్తుంది. అడాప్టేషన్ అంటే ఏంటి? అనుకరణకు దారితీస్తుంది. మనము ఒకేసారి ఒక 10 కిలోల బరువు ఎత్తే అబ్బాయికి 20 కిలోలు ఎత్తమన్నాం అనుకోండి, వాడికి ఏమవుతుంది? వాడు ఎత్తలేడు. మరి అలాంటప్పుడు అక్కడ అనుసరణ జరుగుతుంది అంటే జరగదు. అదే కొద్దిగా అంటే వాడు వాటిని అలవర్చుకుంటాడు. కాబట్టి అడాప్టేషన్కు దారి తీయాలంటే క్రమంగా పెరగాలి. ఓకేనా. ఇక్కడ ఒక క్వశ్చన్ చూడొచ్చు. క్వశ్చన్ చూడండి ఒకసారి. క్రీడా శిక్షణలో లోడ్ ప్రభావం ఎలా ఉండాలి అనుకున్నాం. క్రీడా శిక్షణలో లోడ్ ప్రభావం ఎలా ఉండాలి? స్థిరంగా ఏ. బి వచ్చేసి వేగంగా. సి వచ్చేసి నిదానంగా. డి వచ్చేసి క్రమంగా అని అడిగాడు అనుకోండి. మన ఆన్సర్ ఏమి ఇవ్వాలి? క్రీడా శిక్షణలో లోడ్ ప్రభావం ఎలా ఉండాలి అని అంటే భారం అనేటువంటిది ఎలా ఉండాలి అని అంటే క్రమంగా ఉండాలి. స్థిరంగా ఉంటే ఏమవుతుంది? ఈ శిక్షణ ప్రభావం అనేటువంటిది ఏ విధంగా అభివృద్ధి చెందదు. మరి వేగంగా పెంచుదామని చూస్తే వాడేమవుతుంది? వాడికి ఓవర్లోడ్ అవుతుంది, వాడు పని చేయలేడు. మరి నిదానంగా అన్నామనుకోండి, ఎప్పటికీ శిక్షణ సామర్థ్యం అనేటువంటిది ముందుకెళ్తుంది. ఈ సామర్థ్యం అనేది అభివృద్ధి త్వరగా చెందాలి అని అంటే ఈ క్రమంగా లోడ్ ప్రభావం ఉన్నట్లయితే అప్పుడు ఆ కార్యభార ప్రగతి సూత్రం అనుసరిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూటీ ప్రిన్సిపల్ అంటే నిరంతర సూత్రం. ఒకసారి చూద్దాం. నిరంతర ప్రిన్సిపల్ ఎట్లుంటుందో ఒకసారి చూద్దాం. నిరంతర సూత్రం. నిరంతర సూత్రం ఏమంటాం?
కంటిన్యూస్, గుర్తుపెట్టుకోండి, కంటిన్యూస్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే క్రీడా శిక్షణ అనేటువంటిది నిరంతరం కొనసాగాలి, నిరంతరం జరగాలి. నిరంతరం అంటే ఏంటి? పేరులోనే నిరంతరం, కంటిన్యూస్ అంటే నిరంతరం అంటే ప్రతిరోజు కంపల్సరీ. అంటే ప్రతిరోజు అంటే ఏంటి? ఆ శిక్షణ యొక్క ప్రభావాన్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ ట్రైనింగ్ ఉంది. వెయిట్ ట్రైనింగ్ అనేటువంటిది ఎలా జరుగుతుంది అంటే ఖచ్చితంగా ఒక శిక్షణా కాలానికి మరొక శిక్షణా కాలానికి 48 గంటలు లేదా 2 నుండి 3 రోజుల విరామం కావాలి. ఎందుకు? ఇది రికవరీ పీరియడ్ అనమాట. ఒకసారి ఈరోజు శిక్షణ తీసుకున్నాడు వెయిట్ ట్రైనింగ్కి సంబంధించి, ఖచ్చితంగా 48 గంటలు లేదా 2 నుంచి 3 రోజులు విరామం ఇవ్వాలి. మళ్ళీ తర్వాత ఆ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనాలి. మళ్ళీ 2 నుంచి 3 రోజులు విరామము, మళ్ళీ శిక్షణా కాలంలో పాల్గొనాలి. అంటే కంటిన్యూస్ అంటే ప్రతిరోజు, లేదంటే ఉదయం నుంచి ఈవినింగ్ వరకు అని కాదు. ఆ శిక్షణ పట్టిక ప్రకారం ఏ రోజైతే షెడ్యూల్ ప్రకారం మనం అనుకుంటున్నామో ఆ షెడ్యూల్ ప్రకారం నిరంతరం జరగాలి. అలాంటప్పుడే ఈ శిక్షణ యొక్క సామర్థ్యం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. అప్పుడే క్రీడలో ఉత్తమ ప్రతిభ మనం కనబరచవచ్చు. ఓకేనా? దీనిని ఏమంటాము అని అంటే నిరంతర సూత్రము అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ స్పెసిఫిసిటీ. నెక్స్ట్ ఏంటి? స్పెసిఫిసిటీ. స్పెసిఫిసిటీ స్పెసిఫిసిటీ అంటే నిర్దిష్ట సూత్రము. నిర్దిష్ట సూత్రము. నిర్దిష్ట సూత్రం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నిర్దిష్ట సూత్రం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. నిర్దిష్ట సూత్రం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇప్పుడు ఖోఖో ఆట నేర్పుతున్నాం లేదా క్రికెట్ ఆట నేర్పాలి. మరి క్రికెట్ ఆట నేర్పాలి అని అంటే మనం ఏ అంశాలను మనం అభివృద్ధి పరచాలి? ఆ క్రికెట్ ఆటలో ఉండేటువంటి సామర్థ్యాలను అంటే స్కిల్స్ను మనం అభివృద్ధి పరచాలి. మరి మనం నేర్చుకునేది క్రికెట్ అయితే మనం కబడ్డీకి కోచింగ్ ఇచ్చామనుకోండి. కబడ్డీకి కోచింగ్ ఇస్తే మరి శిక్షణ నిర్దిష్టంగా ఉన్నట్టా? లేనట్టు. కాబట్టి నిర్దిష్టత అంటే ఏంటి అని అంటే మనం ఏ అంశముపై అయితే క్రీడాకారుని యొక్క సామర్థ్యం పెంచాలనుకుంటున్నామో వాటి పట్లనే మనం ఏం చేయాలి? సామర్థ్యాన్ని అభివృద్ధి పరచాలి. మనం క్రికెట్ కోచింగ్ ఇస్తున్నట్లయితే క్రికెటే వాడికి శిక్షణ ఇవ్వాలి. మరి కబడ్డీ చాతుర్యాలు నేర్పకూడదు. మరి కబడ్డీ కృత్యాలు నేర్పామనుకోండి, ఆ శిక్షణ సజావుగా జరుగుతుందా? జరగదు. ఈ సూత్రం ఏం చెప్తుంది అంటే నువ్వు ఏ శక్తి సామర్థ్యాలను అయితే అభివృద్ధి పరచాలనుకుంటున్నావో క్రీడా శిక్షణలో ఆ శక్తి సామర్థ్యాలను మాత్రమే మనం అభివృద్ధి పరచాలి. దీన్నే ఏమంటాము అని అంటే ఈ యొక్క స్పెసిఫిసిటీ ప్రిన్సిపల్ అంటాము. స్పెసిఫిసిటీ ప్రిన్సిపల్ అని అంటాము. లాంగ్ జంప్ వాడికి లాంగ్ జంప్ మాత్రమే నేర్పాలి, వారికి రన్నింగ్ నేర్పకూడదు. ఓకేనా? మరి హై జంప్ దూకేవాడికి హై జంప్కు సంబంధించినటువంటి స్కిల్స్ మాత్రమే బోధించాలి. మరి వాలీబాల్ ఆడేవాడికి వాలీబాల్లోని స్కిల్స్ మాత్రమే బోధించాలి. అలా బోధించినట్లయితే ఏ సూత్రాన్ని అమలు పరుస్తున్నట్టు అని అంటే స్పెసిఫిసిటీ అని చెప్పవచ్చు. ఓకేనా? ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం, చూడండి. ఒక క్రీడాకారుడిని అనుకున్న విధంగా కబడ్డీలో ఉత్తీర్ణుడయ్యాడు. ఒక క్రీడాకారుడు అనుకున్న విధంగా కబడ్డీలో ఉత్తీర్ణుడయ్యాడు లేదా రెడీ అయ్యాడు పోటీకి. అయితే ఆ యొక్క సూత్రం దేన్ని తెలియజేస్తుంది అని అంటే ఈ యొక్క స్పెసిఫిసిటీని తెలియజేస్తుంది. ఓకేనా? అక్కడ ఎందుకు సన్నద్ధమయ్యాడు క్రీడాకారుడు కబడ్డీకి అంటే మన కబడ్డీకే స్కిల్స్ కోచింగ్ ఇచ్చాము కాబట్టి ఏ అంశం అయితే మనం ఎంచుకున్నామో ఆ అంశానికి తగ్గట్టు మనము కృత్యాలను అభివృద్ధి పరిచినట్లయితే దాన్ని ఏమంటున్నాం మనము? ఈ యొక్క స్పెసిఫిసిటీ ప్రిన్సిపల్ అని అంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ రివర్సబిలిటీ ప్రిన్సిపల్. దీన్నే తిరోగమన ప్రిన్సిపల్ అంటారు. తిరోగమన ప్రిన్సిపల్ అంటే ఏంటి? తిరోగమన సూత్రం అంటే ఏంటి అని అంటే నువ్వు ఒక స్కిల్ను రోజు ప్రాక్టీస్ చేస్తున్నావు. అలా నిరంతరం ప్రాక్టీస్ చేస్తున్నట్లయితే క్రీడా శిక్షణ అనేటువంటిది నీ యొక్క సామర్థ్యం మీద ప్రభావం చూపుతుంది. దాని ద్వారా నీ సామర్థ్యం అనేటువంటిది అభివృద్ధి జరుగుతుంది. మరి రోజు ప్రాక్టీస్ చేసే వ్యక్తి సడన్గా ప్రాక్టీస్ విరామం ఇచ్చాడనుకోండి, లేదంటే ప్రాక్టీస్ చేయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అతడు ఇన్ని రోజులు సంపాదించినటువంటి శక్తి సామర్థ్యాలన్నీ నిదానంగా క్షీణించిపోతాయి. దీన్ని తెలియజేయడాన్ని ఏమంటారు అని అంటే తిరోగమన సూత్రం అంటారు. అందుకే ఏమంటారంటే డూ ఇట్ ఆర్ లాస్ ఇట్ అంటారు. గుర్తుపెట్టుకోండి, డూ ఇట్ ఆర్ లూజ్ ఇట్ అంటే చెయ్యి లేకపోతే కోల్పో, లేదా యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్,
ఏదైనా ఒకటే. అంటే ఏదైనా సరే ఒక పని నువ్వు ఎల్లప్పుడూ చేస్తూ ఉంటే ఆ అంశాలు అనేటువంటిది అభివృద్ధి జరుగుతూ ఉంటాయి. మరి నువ్వు ఆపేస్తే ఏమవుతాయి? ఇంతకుముందు మనం సంపాదించినటువంటి అంశాలన్నీ తగ్గిపోతాయి, శక్తి సామర్థ్యాలన్నీ. ఓకేనా? దీన్ని ఏమంటారు అని అంటే తిరోగమన సూత్రము అని అంటాం. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్ వేరియేషన్. వేరియేషన్ ప్రిన్సిపల్. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? వేరియేషన్. వేరియేషన్ వేరియేషన్ అంటే ఏంటి? వైవిధ్యం. వైవిధ్యం అండ్ అనుకరణ. గుర్తుపెట్టుకోండి, అనుకరణ ప్రిన్సిపల్ అంటే ఏంటో చూద్దాం. ఈ వేరియేషన్ మరియు అనుకరణ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే క్రీడా శిక్షణ సామర్థ్యంలో శిక్షణ సామర్థ్యం పెంపొందించడంలో మనం ముఖ్యంగా పాల్గొనాల్సింది ఏంటి అని అంటే ఈ వేరియేషన్. ఈ వేరియేషన్ ఎక్కడ ఉపయోగపడుతుందంటే వ్యాయామ విద్యలో ప్రతి ఒక్క చోట అవసరం అవుతుంది. అందుకే ఈ వేరియేషన్కు సంబంధించి మనకు ప్రగతి సూత్రాలు 2 చెప్తాయి. ప్రగతి సూత్రాలు ఏమని చెప్తాయి అంటే విద్యార్థికి ప్రవేశపెట్టే ఎక్సర్సైజ్ ఎప్పుడు ఎలా ఉండాలి? భిన్నంగా ఉండాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? నేర్చుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతాడు. భిన్నంగా ఉంటే వాడు చేస్తాడనమాట బాగా. ఎందుకు బాగా చేస్తాడు? రోజు ఒకే రకమైనటువంటి ఎక్సర్సైజ్ చేయాలంటే కొంచెం ఇబ్బంది పడతాడు. రోజు కొంచెం భిన్నంగా, ఈరోజు ఉన్న దానికంటే రేపు భిన్నంగా ఇంకోటి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు ఒకే రకమైన కూరతో భోజనం చేస్తామా? చేయలేము. ఈరోజు పప్పుతో, రేపు రసంతో, ఎల్లుండి చట్నీతో ఇలా చేసినట్లయితే మనం తినడానికి కూడా కొంచెం రుచిగా బాగుందని ఫీల్ అవుతాం. రోజు పప్పుతో తినాలంటే ఒక 4-5 రోజులు పోయిన తర్వాత తినాలంటే తినబుద్ధి కాదు. ఓకేనా? దాన్ని తెలియజేస్తుంది అనమాట ఈ వేరియేషన్. ఈ వేరియేషన్కు సంబంధించి ప్రగతి సూత్రాలు ఎన్ని ఉన్నాయని చెప్పాము మనం. ఒకటి భిన్నం అయినటువంటి ఎక్సర్సైజ్లు ప్రవేశపెట్టడం. రెండోది నూతన ఎక్సర్సైజ్లను ప్రవేశపెట్టడం. నూతన ప్రవేశం అంటే కొత్త ఎక్సర్సైజ్లను ప్రవేశపెట్టడం ద్వారా ఏం జరుగుతుంది అని అంటే కొత్త ఎక్సర్సైజ్లను ఎప్పుడైతే ప్రవేశపెడతామో వాడు పాల్గొనే వారికి ఆసక్తి ఎక్కువగా వస్తుంది. ఎందుకు? ఇంకా ఏదో నేర్చుకోవాలి, ఏదో కొత్తగా ఉన్నట్టుంది, నేర్చుకోవాలన్నటువంటి ఫీలింగ్ అనేటువంటి భావన వారిలో కలుగుతుంది క్రీడాకారుల్లో. ఓకేనా? ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ యొక్క వైవిధ్యం. ఇలా వైవిధ్యంతో కూడినటువంటి ఎక్సర్సైజ్లు మనం చేయించడం వల్ల వాడు మన క్రీడా శిక్షణకు ఈజీగా అనుసరణ చెందుతాడు. అంటే ఇంకా నేర్చుకోవాలని వాడికి అడాప్ట్ అయిపోతుంది ఈ శిక్షణ అనేటువంటిది. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్సిపల్. నెక్స్ట్ ప్రిన్సిపల్ వచ్చేసి రెస్ట్ అండ్ రికవరీ. రెస్ట్ అండ్ రికవరీ. విరామము మరియు పునరుద్ధరణ. ఇప్పుడు ఏదైనా సరే మన శిక్షణ నిరంతరం కొనసాగాలని చెప్పాం. మరి నిరంతరం కొనసాగాలన్నప్పుడు నిరంతరం అంటే ఏంటి? ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనము వెయిట్ ట్రైనింగ్ తీసుకున్నాం. ఏది తీసుకున్నాము? వెయిట్ అంటే బరువుల శిక్షణ తీసుకున్నాం. ఈ బరువుల శిక్షణ యొక్క ముఖ్య సూత్రం ఏంటి అని అంటే ప్రతి శిక్షణా కాలానికి ఏం చెప్పాము మనం? శిక్షణా కాలానికి 2 నుంచి 3 రోజుల విరామం అవసరం అని చెప్పాం, లేదా 48 గంటలు అని చెప్పాం. ఈ విరామం అనేటువంటిది ఖచ్చితంగా ఇవ్వాలి. మనము ఈరోజు అంటే 1వ రోజు శిక్షణ ఇచ్చినట్లయితే 2వ రోజు 3వ రోజు విరామం ఇవ్వాలి. 4వ రోజు ఏమవ్వాలి? మళ్ళీ శిక్షణ ఇవ్వాలి. ఓకేనా? 1వ రోజు 2వ రోజు విరామము, 1వ రోజు ఏమో శిక్షణ, 4వ రోజు శిక్షణ, మళ్ళీ 6వ తేదీ విరామం, మళ్ళీ 7వ తేదీ శిక్షణ. ఇలా మనం షెడ్యూల్ ఉంటుంది మనకు. ఈ షెడ్యూల్ ప్రకారం ఒక రోజు శిక్షణ ఇచ్చిన తర్వాత 2 మరియు 3 రోజులు, ఈ 2 రోజులలో అంటే 48 గంటలలో ఏమవుతాడు అని అంటే బాగా విరామం తీసుకుంటాడు. విరామం తీసుకొని తను మజిల్ పెయిన్ కావచ్చు, లేదంటే తను కోల్పోయిన శక్తి కావచ్చు, మళ్ళీ తిరిగి ఈ 2 రోజులలో ఏమవుతుందంటే పునరుద్ధరణ జరుగుతుంది. పునరుద్ధరణ జరుగుతుంది. పునరుద్ధరణ అంటే ఏంటి? ఈ రికవరీ. పునరుద్ధరణ అనేటువంటిది జరగడం వల్ల ఏమవుతుంది? ఈ రెస్ట్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? రికవరీ అవుతున్నాడు వాడు. ఇక్కడ బాగా పనిచేశాడు. పని చేయడం ద్వారా మనం ఏం చేశాము? విరామం ఇచ్చాము. ఈ విరామం ఇవ్వడం ద్వారా వాడు అనుసరణ చెంది పునరుద్ధరణ చెందుతున్నాడు. ఈ పునరుద్ధరణ చెందడం ద్వారా ఏమవుతుంది అని అంటే మళ్ళీ శక్తి వారిలో ఉద్భవిస్తుంది. ఆ శక్తి ఉద్భవించిన వెంటనే మళ్ళీ ఏం చేశాము? మళ్ళీ శక్తినిచ్చాం.
మళ్ళీ ఆ శక్తికి తగ్గట్టుగా శిక్షణ ఇచ్చాం. ఈ శిక్షణ తర్వాత మళ్ళీ మళ్ళీ 2 రోజులు ఏం చేశాము, మళ్ళీ విరామం ఇచ్చాం. ఇలా విరామం ఇవ్వడం ద్వారా అతడు కోల్పోయిన శక్తి, అతడుకు ఉన్నటువంటి బాడీ పెయిన్స్, ఇలా రకరకాలైనటువంటి అంశాలన్నీ ఏమవుతాయి, అభివృద్ధి చెందుతాయి. ఇక్కడ అతని యొక్క కోల్పోయినటువంటి శక్తి తిరిగి పొందుతాడు. దీని ద్వారా మళ్ళీ శిక్షణకు రెడీగా ఉంటాడనమాట. దీన్నే ఏమంటాము అని అంటే రెస్ట్ అండ్ రికవరీ ప్రిన్సిపల్ అని అంటాము. ఓకేనా. నెక్స్ట్ ప్రిన్సిపల్ పీరియడైజేషన్ ప్రిన్సిపల్. పీరియడైజేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి? పీరియడైజేషన్ ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే శిక్షణా కాలాన్ని కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి, శిక్షణా కాలాన్ని ఏం చేయాలి, కాలాన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించాలి. అర్థవంతమైన భాగాలుగా విభజించి శిక్షణను ఇవ్వాలి అని చెప్పేదే ఈ యొక్క పీరియడైజేషన్ అంటారు. శిక్షణా కాలాన్ని కొన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి ఆ భాగాలకు అనుగుణంగా క్రీడాకారుని సన్నద్ధపరచడాన్ని ఏమంటారు అని అంటే ఈ యొక్క పీరియడైజేషన్ అంటారు. ఈ పీరియడైజేషన్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అని అంటే ఈ పీరియడైజేషన్లో భాగంగా క్రీడాకారుణ్ణి పోటీ సమయానికి అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విధంగా చేయడం. పోటీ సమయానికి అత్యుత్తమంగా ప్రతిభ కనబరిచే విధంగా చేయడం, లేదా పోటీ సమయానికి సామర్థ్యాన్ని తీసుకురావడాన్ని ఏమంటారు అని అంటే పీరియడైజేషన్ అంటారు. దీన్నే ఇంగ్లీష్లో టాప్ ఫామ్ అంటాం. టాప్ ఫామ్ అంటే ఏంటి? పోటీ సమయానికి అత్యుత్తమ ప్రతిభ తీసుకురావడాన్ని ఏమంటారు అని అంటే పీరియడైజేషన్ అంటారు. ఓకేనా. ఈ పీరియడైజేషన్లో ఎన్ని భాగాలు ఉంటాయి అంటే 3 భాగాలు ఉంటాయి. అది పీరియడైజేషన్కు సంబంధించిన క్లాస్లో మనం తెలుసుకోవచ్చు. ఎన్ని భాగాలు ఉంటాయి? 3 భాగాలు ఉంటాయి. భాగాలు అయితే పీరియడైజేషన్లు ఎన్ని? 3. పీరియడైజేషన్ ఎన్ని రకాలంటే 2 రకాలు, గుర్తుపెట్టుకోండి. భాగాలు వేరు, రకాలు వేరు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. భాగాలలో ఏమేమి ఉంటాయి అని అంటే కాంపిటీషన్కు సిద్ధం అవ్వడం. ఓకేనా. అంటే సిద్ధం అవ్వడం అంటే ఏంటి? అతన్ని తీర్చిదిద్దడం. తర్వాత వచ్చేసి అంటే దీన్ని ఏమంటాం మనము, ట్రైనింగ్ ఇస్తాం ఇక్కడ. ఓకేనా. అవన్నీ ఈ 3 భాగాలలో ఏమేమి జరుగుతుంది, ట్రాన్సిషనల్ పీరియడ్ అంటే ఏంది, కాంపిటీషన్ పీరియడ్ అంటే ఏంది, ప్రిపరేటరీ పీరియడ్ అంటే ఏంది, ఈ 3 భాగాలలో ఏం జరుగుతుంది అన్నది మనము ఈ యొక్క పీరియడైజేషన్ టాపిక్లో తెలుసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. ఇవి క్రీడా శిక్షణ యొక్క సూత్రాలు. ఓకేనా. మళ్ళీ ఒకసారి చూద్దాం. చూడండి ఈ అన్ని సూత్రాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనము ఈ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ ఒకసారి చూద్దాము. ఓకే. నెంబర్ 1 వచ్చేసి వ్యక్తి గతీకరణ సూత్రము అంటే ఇండివిడ్యువల్ ప్రిన్సిపల్. రెండవది వచ్చేసి కార్యభార ప్రగతి సూత్రము. మూడవది వచ్చేసి నిరంతర సూత్రము. ఓకేనా. నాలుగవది వచ్చేసి స్పెసిఫిసిటీ అంటే నిర్దిష్ట సూత్రము. ఐదవది వచ్చేసి తిరోగమన సూత్రము. ఆరవది వచ్చేసి ఆరో ప్రిన్సిపల్ వచ్చేసి వేరియేషన్ అండ్ అడాప్టేషన్ అంటే ఏంటి? వైవిధ్యము మరియు అనుసరణ. తర్వాత విరామం మరియు పునరుద్ధరణ. తర్వాత వచ్చేసి 8వ ప్రిన్సిపల్ వచ్చేసి పీరియడైజేషన్ అంటే ఏంటో ఒకసారి షార్ట్కట్లో చూద్దాం. వ్యక్తిగత సూత్రం అంటే ఏంటి అని అంటే క్రీడలో పాల్గొనే క్రీడాకారుడు ఏ ఒక్కరూ కూడా ఒకే రకమైనటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉండరు. కాబట్టి ఇక్కడ లింగ భేదాలో, లేదంటే వయసులోనో, ఎత్తులోనో, బరువులోనో, శక్తి సామర్థ్యాలలోనో, వాళ్ళకున్న అనుభవంలోనో ఆ క్రీడ పట్ల వ్యత్యాసాలు అనేటువంటివి చాలా కనబడుతూ ఉంటాయి. ఓకేనా. ఇందులో భాగంగా స్త్రీ పురుషులు ఇద్దరు ఒకే రకమైనటువంటి యాక్టివిటీలో పాల్గొనాలంటే స్త్రీలకు కొంచెం కష్టంగా ఉంటుంది, పురుషులకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఓకేనా. 6వ తరగతి పిల్లగాడికి కష్టంగా ఉంటుంది, 10వ తరగతి పిల్లగాడికి మరి సులభంగా ఉంటుంది. మరి ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని మనం ఏం చేయాలి అని అంటే ఆ యొక్క వ్యక్తికి తగ్గ విధంగా సామర్థ్యాన్ని అభివృద్ధి పరచడానికి కృత్యాలు ఏర్పాటు చేసుకోవాలి. ఓకేనా. ఆ విధంగా ఏర్పాటు చేసుకోవడానికి ఉపయోగపడే ప్రిన్సిపల్ ఏంటి అని అంటే ఈ యొక్క వ్యక్తిగతీకరణ సూత్రము అంటే ఇండివిడ్యువల్ ప్రిన్సిపల్ అని అంటాం.
ఓకేనా. నెక్స్ట్ కార్యభార ప్రగతి సూత్రం అంటే ఏంటి అని అంటే శిక్షణ అనేటువంటిది రోజు ఒకే రకమైనటువంటి కృత్యాలతో మనం ముందుకెళ్ళినట్లయితే ఆ యొక్క భారం అనేటువంటిది విద్యార్థిలో కనబడకపోతే శిక్షణ అనేటువంటిది ప్రభావం చూపదు, అప్పుడు అతనికి సామర్థ్యాలు అనేటువంటివి అభివృద్ధి చెందవు. ఓకేనా. మరి భార ప్రగతి సూత్రం ఏంటి అని అంటే క్రమముగా ఎంతో కొంత భారం అనేటువంటిది విద్యార్థి మీద లేదా క్రీడాకారుని మీద పడుతున్నట్లయితే సామర్థ్యం అనేటువంటిది ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుంది. ఓకేనా. నెక్స్ట్ నిరంతర ప్రిన్సిపల్ అంటే ఏంటి అని అంటే శిక్షణ అనేటువంటిది నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అంటే ఎలాగా, షెడ్యూల్ ప్రకారం. మనం ఇందాక వెయిట్ ట్రైనింగ్ గురించి చెప్పుకున్నాము. వెయిట్ ట్రైనింగ్లో మనకు 2 నుంచి 3 రోజుల విరామము లేదా 48 గంటలు కనీసం విరామం ఇవ్వాలని చెప్పుకున్నాం. మరి ఈ షెడ్యూల్లో భాగంగా మనకు షెడ్యూల్లో ఎప్పుడైతే మనకు ఈ శిక్షణ సెషన్ ఉందో, సెషన్ ఉందో, ఆ సెషన్లో ఖచ్చితంగా ఫాలోఅప్ అవ్వాలి. అలా ఫాలోఅప్ అవ్వడాన్ని ఏమంటారు అని అంటే నిరంతర సూత్రము అని అంటారు. ఓకేనా. నెక్స్ట్ నిర్దిష్ట సూత్రం అంటే ఏంటి అని అంటే నువ్వు ఏ అంశాన్ని అయితే అభివృద్ధి పరచాలనుకుంటున్నావో ఆ అంశానికి తగ్గ విషయాలని మనము ఆ క్రీడా శిక్షణలో భాగంగా ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ జంప్లో సంబంధించి మనం శిక్షణ ఇస్తున్నట్టయితే ఆ లాంగ్ జంప్ యాక్టివిటీకి సంబంధించినట్టే మనము కృత్యాలను అభివృద్ధి పరచాలి, అలానే చేయించాలి. మరి లాంగ్ జంప్ దూకేవాడికి వాలీబాల్ ఆట నేర్పుతాను అని అంటే దానివల్ల నిర్దిష్టత చూపుతుందా అని అంటే చూపదు. కాబట్టి నువ్వు ఏ అంశానికైతే శిక్షణ ఇవ్వాలనుకుంటున్నావో ఆ అంశాన్ని అభివృద్ధి జరిగే విధంగా శిక్షణ ఉండాలా అని తెలియజేస్తుంది. నెక్స్ట్ తిరోగమన సూత్రం అంటే ఏమిటి అని అంటే మనము ప్రతిరోజు శిక్షణా కాలంలో పాల్గొనడం వల్ల శక్తి సామర్థ్యాలు కొంతమేరకు మనకు అభివృద్ధి అయి ఉంటాయి. మరి ఇవి అభివృద్ధి అయిన తర్వాత వాటిని అలానే నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతారంటే ఆ సామర్థ్యాలు ఇంకా అభివృద్ధి చెందుతాయి. ఒకవేళ ఈ రోజు వరకు మనం ప్రాక్టీస్ చేశాము, ప్రాక్టీస్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకా ఏం ప్రాక్టీస్ చేస్తామని ఆగిపోయాం అనుకోండి, లేదంటే విరామములు ఇస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఇంతకుముందు తెచ్చుకున్నటువంటి శక్తి సామర్థ్యాలన్నీ క్షీణిస్తాయి. అందుకే యూజ్ ఇట్ ఆర్ లాస్ ఇట్ అని అంటాం. ఓకేనా. డూ ఇట్ ఆర్ లాస్ ఇట్, ఓకేనా అని తెలిపే సూత్రం ఏది అని అంటే తిరోగమన సూత్రము. నెక్స్ట్ వేరియేషన్ అండ్ అడాప్టేషన్. వ్యాయామ విద్యలో ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సిన సూత్రం ఏది అని అంటే వేరియేషన్ అంటే ఏంటి అని అంటే వైవిధ్యము లేకపోతే క్రీడాకారుడు ఎప్పుడూ నిరాశతో ఉంటాడు, అంటే విసుగుతో ఉంటాడు. ఎప్పుడు ఒకే రకంగా ఉంటే విసుగు వస్తుంది ఎవరికైనా. అందుకే ప్రగతి సూత్రంలో 2 రకాలైనటువంటి అంశాలు ఉంటాయి ముఖ్యంగా. అవి ఏంటి అని అంటే ఎప్పుడు భిన్నమైన ఎక్సర్సైజ్లను ప్రవేశపెట్టాలి, మరియు నూతన అంటే కొత్త అంశాలను వాటికి పరిచయం చేయడం ద్వారా ఈ యొక్క శిక్షణ మీద వాటికి బాగా ప్రభావం చూపుతుంది. ఇక్కడ అడాప్టేషన్ అనేటువంటిది జరుగుతుంది. మరి కొత్త అంశాలు ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుందంటే విసుగును తొలగించి ఆసక్తిని పెంచుతాయి. ఇవి ఏం చేస్తాయి? విసుగును తొలగించి ఆసక్తిని పెంచుతాయి. కాబట్టి వేరియేషన్ ప్రిన్సిపల్ అనేటువంటిది చాలా అవసరం. నెక్స్ట్ విరామము మరియు పునరుద్ధరణ. మనము నిరంతరం మిషన్ లాగా పని చేయలేం. మరి పని చేస్తామా అంటే చేయలేం. మరి పని చేయలేం కాబట్టి ఈ శిక్షణా కాలంలో ఏమవుతుందంటే శిక్షణ తర్వాత ఈ యొక్క విరామం అనేటువంటిది చాలా అవసరం. ఈ విరామం ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాడు పనిలో అంటే ఆ శిక్షణలో కోల్పోయినటువంటి శక్తి సామర్థ్యాలను వాడి అనుకున్న సమయం మనం విరామం ఇచ్చినట్లయితే మళ్ళీ శక్తి సామర్థ్యాలను పుంజుకుంటాయి అతనిలో, మళ్ళీ శిక్షణకు రెడీగా ఉంటాడు. ఈ విధంగా విరామము మరియు పునరుద్ధరణ అనేటువంటిది ప్రిన్సిపల్ అనేటువంటిది ముఖ్య పాత్ర వహిస్తుంది. అలా కాదు వీరికి విరామం లేదు, పునరుద్ధరణ లేదని నిరంతరం చేయించామనుకోండి, ఒక 6 గంటలు పనిచేస్తాం తర్వాత కుప్పగూలిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నమాట. నెక్స్ట్ పీరియడైజేషన్ అంటే ఏంటి అని అంటే ఒక ప్లానింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే క్రీడాకారుడిని యొక్క సామర్థ్యాన్ని పోటీ సమయానికల్లా ఏం చేయాలి? టాప్ ఫామ్కు తీసుకురావాలి. అంటే అత్యుత్తమ సామర్థ్యాన్ని పెంపొందించాలి. పోటీ సమయానికల్లా వాడి యొక్క సామర్థ్యం అనేటువంటిది పెరగాలని తెలియజేసేదే ఈ యొక్క పీరియడైజేషన్. శిక్షణా కాలాన్ని అర్థవంతమైన భాగాలుగా విభజించి ఈ యొక్క పోటీ సమయానికి తీసుకురావడాన్ని ఏమంటారు అని అంటే పీరియడైజేషన్ అని అంటారు. ఇవన్నీ ఈ యొక్క స్పోర్ట్స్ రైడింగ్ యొక్క సూత్రాలు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్.